అనాది కాలంలో ఏమీ లేదు, శూన్యం మాత్రమే ఉంది. సమయం లేదు, స్థలం లేదు, కాంతి చీకటి కూడా లేవు. ఆ శూన్యంలో ఒక్క క్షణం ఒక చలనం పుట్టింది. నేనే ఉన్నాను, నేనే సమస్తం, నేనే పరబ్రహ్మం. అదే పరబ్రహ్మం, విశ్వం తనను తానే తెలుసుకున్న క్షణం. ఆ అవగాహనలోంచి మొదలైంది సృష్టి యొక్క మొదటి ఊపిరి. తన స్వరూపాన్ని చూడాలనే కోరికతో పరబ్రహ్మం రెండుగా విడిపోయింది. ఒక భాగం స్వచ్ఛమైన చైతన్యం అనగా పురుషుడు, ఆయనే శివుడు. మరొక భాగం అనంతమైన శక్తి అనగా స్త్రీ, ఆమె శక్తిదేవి. నువ్వే నా శక్తి, నువ్వు లేని నేను శూన్యం. నువ్వు లేని నేను రూపం లేని శక్తి. మనిద్దరం కలిసినప్పుడు మాత్రమే ఈ సృష్టి పుడుతుంది. ఓ పరమేశ్వర, ఓ జగన్మాత, సృష్టి చెయ్యాలంటే మీ అనుగ్రహం కావాలి. శక్తి లేకుండా సృష్టి సాధ్యం కాదు. ఆమె నీకు సహాయం చేస్తుంది, కానీ లోకక్షేమం కోసం నేను కొంతకాలం ఆమె నుండి దూరంగా ఉంటాను. అలా శివుడు శక్తిదేవిని సృష్టి కార్యం కోసం బ్రహ్మదేవుడికి ఇస్తాడు. అయితే శక్తిదేవి మళ్ళీ తిరిగి రాలేదు. ఈ పాప మరెవరో కాదు, సాక్షాత్తు శక్తిదేవి మరో జన్మ ఎత్తింది. అయితే మళ్ళీ తన ప్రియ శివుడిని కలుసుకుందా? అసలు ఈ జన్మలో పుట్టిన ఆ శక్తి ఎవరు?